క్రిస్టోఫర్ నోలన్స్ ది ఒడిస్సీ షో ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. మొత్తానికి నోలన్ కూడా రెండో డిసప్పాయింట్మెంట్ ఇచ్చేశారు. నా వరకు అయితే రెండోసారి కూడా డిసప్పాయింట్ చేశారు. ముందు ఓపెన్ హెమర్, ఇప్పుడు ఇది. అసలు స్టోరీలో ఏముందని నోలన్ టేకప్ చేశారు. ఆ బోరింగ్ ఎగ్జిక్యూషన్ దెబ్బకి నీరసం వచ్చేసింది. అయినా నోలన్ మైండ్ బెండింగ్ జాన్రాస్ టెనెట్తో ఎందుకు ఆపేసి అన్ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో సినిమాలు ఎందుకు తీస్తున్నారో ఏంటో. ఒడిస్సీ బేసిక్గా ట్రాయ్ సినిమా చూసిన వాళ్ళకి కొంత ఐడియా అనేది ఉంటుంది. ట్రోజన్ వార్ గురించి ఏం జరిగింది అసలు ఏంటి అని. అక్కడ మనకి అకిలీస్ గురించి, సైన్యం గురించి మేజర్గా చెబుతారు. అందులో కూడా ఒడిస్సీ అనే క్యారెక్టర్ ఉంటుంది. వారి గురించి చాలానే ఉంటుంది అందులో. నన్ను అడిగితే ట్రాయ్ మాత్రం సాలిడ్ మూవీ, మిస్ అవ్వద్దు. అది చూడకపోతే ఇది అర్థం కాదానంటే అయ్యిద్ది. బట్ అది చూసిన వాళ్ళకి ఇంకా క్లారిటీ అనేది ఉంటుంది అసలు ఏం జరిగింది వెనకాల అని. ఇక్కడ ఈ ఒడిస్సీలో వచ్చేసి మెయిన్గా రిటర్న్ జర్నీ యొక్క స్ట్రగుల్స్, ఇటుపక్క రాజ్యంలో మారుతున్న పరిస్థితులు, ప్రతీకారం గురించి ఉంటుంది. రిటర్న్ జర్నీ ఎన్ని రోజులు, వారాలు కాదు సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంత అయ్యింది, ఎలా అయ్యింది, దారి మధ్యలో ఏమేం జరిగాయి, ఏమేం చూశారు అని చూపిస్తారు. చివరికి ఏంటి అనేది మెయిన్ ప్లాట్. మెయిన్ థింగ్, స్టోరీ ఇంట్రెస్టింగ్గా లేదు. కొన్ని షార్ట్స్, ఫ్రేమ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ అవన్నీ టెక్నికల్ విషయాలు అంతే. ఇక నథింగ్. ప్రాబ్లం ఏంటంటే స్టోరీలోకి అంతగా ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు. అంత ఎగ్జైట్ చేసే ఎలిమెంట్ కూడా లేదు అక్కడ. అదే సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఎందుకు చూడాలి అనే పాయింట్ దగ్గర సినిమాలో కోర్ పాయింట్ ఏం లేదు. అండ్ ఒకటి, 1997 వర్షన్ చూసిన వాళ్ళకి చెప్పండి, ఆ వర్షన్ కూడా ఇలాగే ఉంటుందా లేక అది వేరే విధంగా ఉంటుందా అని. నేను చూడలేదు. సినిమా అంతా ఒక పక్క రిటర్న్ జర్నీ, ఇంకో పక్క రాజ్యంలో జరిగే థింగ్స్, కొడుకు నుంచి మిగతా వాళ్ళ నుంచి. అయితే ఫస్ట్ హాఫ్లో వేరే వేరే ఐలాండ్స్కి వెళ్తుంటారు ఆహారం కోసం. అక్కడ ఒక ఐలాండ్లోని విషయాలు చూడడానికి బాగున్నాయి. జస్ట్ ఆ ఐలాండ్లోని సీన్స్ అంతే. మళ్ళీ వచ్చేసాక వేరే ఐలాండ్స్కి వెళ్ళాక మిగతా విషయాలు కానీ క్లైమాక్స్ కానీ ఏది ఎక్కలేదు. చాలా బోర్ కొట్టేసింది. ఏదో పోతా ఉంటుంది నీరసంగా. అటెన్షన్ గ్రాప్ చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేసే డ్రామా, సర్వైవల్, అడ్వెంచరస్ జర్నీ లాగా ఉండదు. ఎనర్జీ ఉండదు. వీక్ రైటింగ్తో, బోరింగ్ నేరేషన్తో ఉంటుంది. క్లైమాక్స్లోనూ అంతే. ఒక సీన్కి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే పాసిబిలిటీ ఉన్నా కూడా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఆ ధనస్సు సీక్వెన్స్ చాలా ఫ్లాట్గా, వీక్గా ఉంటుంది. ఏ క్యారెక్టర్కి ఏమైనా అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి అన్నట్టు ఉంటుంది. స్టోరీలోకి, స్ట్రగ్లింగ్లోకి ఇన్వాల్వ్ అవ్వనివ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, ది రెవెనెంట్ సినిమా ఒకటి ఉంటుంది. అందులో కూడా రిటర్న్ జర్నీ అనేది ఉంటుంది. కానీ రివెంజ్ అనే డిష్ ఎంత సర్వ్ చేసిద్దంటే బాగా హైలైట్ అయ్యింది. కానీ ఇక్కడ అలాంటి ఎలిమెంట్ ఏమీ లేదు. ఒక టెన్షన్ లేదు, ఒక ఎమోషన్ లేదు. ఇంపార్టెంట్ మూమెంట్స్ అన్నీ ప్రీ క్లైమాక్స్లో రష్ చేసినట్టుగా ఉంటుంది. మిగతా విషయాలేమో లాగి లాగి వదిలేరు. విజువల్స్ సూపర్, టెక్నికల్గా ఎక్సలెంట్, అందులో ఇంకో మాట అంటూ లేదు. బట్ నోలన్ స్కైకి కొడతారనుకుంటే అట్లీస్ట్ సీలింగ్కి కూడా కొట్టట్లేదు ఎక్స్పీరియన్స్ వైజ్. మళ్ళీ నోలన్ సినిమాలు ఆకాశానికి ఎప్పుడు వెళ్ళిద్దో ఏంటో. ఫైనల్లీ నోలన్ రేంజ్ అనుకొని వెళ్తే మరి డిసప్పాయింట్ అవుతారు నాలాగే. ఇక ఓపెన్ హ్యామర్ అంటే ఇష్టం అంటే, నోలన్ సినిమా ఎలా ఉన్నా సరే నోలన్ సినిమా అంటే చాలు అనుకుంటే ఇక ఎలాగో వెళ్ళిపోతారు అనుకోండి మీరు. అది మరి సంగతి. మీకు ఎలా ఉంది సినిమా? కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.